టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశారు జంగా కృష్ణమూర్తి. తనకు 3 సార్లు స్వామివారి సేవ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. తన పేరిట కొండపై ఒక స్థలం ఉండాలని కోరుకున్నానని, అందుకే ట్రస్ట్ ఏర్పాటు చేసినట్టుగా చెప్పుకొచ్చారు ఆయన. తాము కొండపై ఎంత నిర్మించినా అదంతా స్వామివారికే చెందుతుందని అన్నారు జంగా. బలహీన వర్గాలకు చెందిన తాను దేవసేన చేసేందుకు ప్రయత్నిస్తే కొన్ని శక్తులు వ్యక్తిగత హననం చేస్తున్నట్లుగా ఆవేదన వ్యక్తం చేశారు జంగా కృష్ణమూర్తి. ఇదిలా ఉంటే తన స్థలంపై బోర్డు అనుమతులున్నా కూడా తానేదో టీటీడీని అపవిత్రం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కేబినెట్ లో చర్చ జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ జరిగినట్టు రాస్తున్నారు. ప్రభుత్వానికి టీటీడీకి అపవాదు రాకుండా ఉండేందుకే తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన జంగా కృష్ణమూర్తితో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. కృష్ణమూర్తి మనతో ఉన్నారు. సార్, ఏంటి సార్, చాలా ట్రస్టులకు సంబంధించి కావచ్చు, చాలా నిర్మాణాలు కొండ మీద జరుగుతున్నాయి. మీ ఒక్కటే అందుకోవడానికి కారణం ఏంటంటే, అంటే మీ ఒక్కదాన్ని అడ్డుకోవడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు అదే నాకు అర్థం కాని పరిస్థితి కదా. అడ్డుకోవడానికి కాలేదు, కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు, కొంతమందికి మా బోటి వాళ్ళకి అక్కడ పైన ఉండటం కూడా ఇష్టం లేకపోవచ్చు. దానికి కారణాలు ఏముంటుంది? ఎవరు సార్ మీరంటే ఇష్టం లేని వ్యక్తులు ఉండొచ్చు కదా. నేను చెప్పా కదా, ఇందానే చెప్పాను, కొంతమంది వ్యతిరేకించారు బోర్డులు అని చెప్పా కదా నేను. కాదు సార్, చాలా జరుగుతున్నాయి. కొంతమంది బోర్డులో చాలా మంది సభ్యులు ఉంటారు. స్పెసిఫిక్గా మీ దాన్ని వ్యతిరేకించడానికి కారకులు ఎవరు? అంటే పర్టికులర్గా మిమ్మల్ని అంటే మీ ఎదుగుదలను అడ్డుకుంటున్నారు, లేకపోతే వేరే కారణాలు ఏమున్నాయి? నేను నా ఎదుగుదలని ఒకళ్ళు అడ్డుకుంటే అడ్డుకునే ఎదుగుదల కాదు. నేను ఎదిగేది నాకుంది, నాకున్నటువంటి ఆలోచన విధానంగా నుండి నాకున్నటువంటి విధానాలు నాకుంటాయి. ఇప్పుడు కావాలని ఈ విధంగా చేయటం అనేది ఉంటారు, దానికి వెనకేదో జరిగి ఉంటుందని అనుకుంటా. టైం తీసుకుంటే వాస్తవాలు బయటపడతాయి. ఏముందండి అంటే సార్, ఇప్పుడు గతానికి సంబంధించి ఇప్పటికి సంబంధించి చాలా జరిగినాయి, కానీ నిన్న క్యాబినెట్కి వచ్చింది. దీన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే జనసేనకు సంబంధించిన కొంతమంది ప్రతినిధులు కావాలని అంశాన్ని రేజ్ చేశారని చెప్పి అంటున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా ఆయన శాఖ నుంచి టీటీడీకి సంబంధించి పరిపాలన అంటే ఒక బిల్డింగ్ కట్టడానికి అనుమతి కోరుకోరా, దాన్ని కుదరదని చెప్పి టీటీడీ చెప్పింది కదా. ఇప్పుడు ఇది మంత్రిమండలిలో ఇది ఏం తీసుకున్నారా నిర్ణయం అనేది నాకు తెలియదు. నేను పత్రికల ద్వారా చూశాను, పత్రిక ద్వారా అది వాస్తవాలు రాశారని మా పత్రికలు చూడటం తప్ప మంత్రి వాళ్ళు ఏం జరిగింది, ఎవరు మాట్లాడారనే విషయం నాకు తెలియదు. కొండపై ఒక రియల్ ఎస్టేట్ దందా కొనసాగుతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాటలు ఏలం పట్టేస్తున్నారన్నది. అంటే ఏంటి సార్, ఎటువంటి అంశాల మీద జరుగుతుంది ఇది? ఇప్పుడు కాదు జరిగింది, ఇప్పుడు ఎలాంటి తెలుసు. ఇప్పుడు ఈ రోజున ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన నాయకత్వంలో ఏర్పడినటువంటి బాడీ మొత్తం కూడా మా చైర్మన్ గారు కానీ మేము కానివ్వండి, భక్తులకు ఏ విధంగా సౌకర్యాలు కల్పించాలా, భక్తులకు ఏ విధంగా శీఘ్ర దర్శనం కల్పించాలా, వారికి కావాల్సిన అవసరాలు తీర్చాలనే ఉద్దేశంతో పనిచేసాం. చాలా మార్పు వచ్చింది, చాలా ప్రతిష్టను తీసుకొచ్చాం. జరిగిన పరిస్థితులు, గతంలో జరిగిన పరిస్థితులు ఇందాక నేను ప్రెస్ మీట్లో చెప్పాను. సార్, అంటే ధర్మారెడ్డి స్పెసిఫిక్గా మిమ్మల్ని గతంలో అడ్డుకున్నారని చెప్పి అంటున్నారు. సో గతంలో ధర్మారెడ్డి అడ్డుకున్నారు, ఇప్పుడు ప్రభుత్వం మారింది, మీరు ఆల్రెడీ ఇదే ప్రభుత్వంలో ఉన్నారు కదా, మళ్ళీ ఇక్కడ కూడా ఎందుకు అడ్డుకున్నారు? నేను ప్రభుత్వం అడ్డుకున్నా నేను అంటలేదు. ఇప్పుడు పాలక మండలి కూడా టీటీడీ, నేను ప్రభుత్వం అడ్డుకున్నాని పాలక మండలి అడ్డుకున్నది అంటలేదు. కొంతమంది సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, ఎవరు ఎందుకు చేశారనేది భవిష్యత్తులో దానికి ఎవరు ఎందుకు చేశారనేది అర్థమవుతుంది. అంటే ఏ రకంగా ఉండబోతుంది మీ భవిష్యత్తుకు సంబంధించి? నా భవిష్యత్తు ఏముంది, రాజీనామా చేశాను, నా భవిష్యత్తు ఏముంది? వీళ్ళ మీద ఎవరి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, పార్టీకి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా బోర్డుకు సంబంధించి కానివ్వండి. ఇప్పుడు ఈ విధంగా నేను అపవిత్రం చేశాను జంగా కృష్ణమూర్తి, బోర్డులో తీర్మానం చేస్తున్నాను, బోర్డు మొత్తం కూడా అపవిత్రం చేస్తున్నాను కదా కొండ మీద అనే అర్థం కదా. అంటే సార్, మీరు రాజీనామా చేస్తే ప్రభుత్వానికి కూడా అప్రతిష్ట, మీరు ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తిగా నేనే ప్రభుత్వానికి ఎలాంటి అప్రతిష్ట లేదు. ప్రభుత్వం ఆలోచిస్తూ నిజ వాస్తవాలు అనేది బయటపడతాయి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రభుత్వానికి సంబంధించిన అప్రతిష్ట రాకూడదనే ఉద్దేశంతో నేను చేశాను. ఇది మొత్తం మీద చూసుకుంటే కొంతమందికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే అడ్డుకున్నారు. ఎవరా వ్యక్తి, ఏమిటా వ్యక్తి అనే దానికి సంబంధించి కూడా త్వరలోనే తేలబోతుందని చెప్పి కూడా మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి అంటున్నారు. ఓటర్ స్టూడియో.